విద్యుత్ సంస్థలు చేస్తున్న కృషిని తక్కువ చేస్తూ వాటి మనోబలాన్ని దెబ్బతీసేలా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు రామోజీ. పొరుగు రాష్ట్రంతో ఏపీ పోటీ పడలేకపోతోందని అసత్య కథనాలు రాశారు. రాత్రిపూట రైతులు పొలంబాట పడుతున్నారని పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుంటున్న ఏపీపై నిరాధార ఆరోపణలు చేశారు రామోజీ. ఏపీ మొత్తం విద్యుత్ డిమాండ్లో 45 నుంచి 50% వరకు సమకూర్చుతోంది ఏపీ జెన్కో. తెలంగాణలో జెన్కో, సింగరేణి ప్లాంట్లు అన్నీ కలిపి రాష్ట్ర డిమాండ్లో 37 నుంచి 38% కరెంటు మాత్రమే ఇవ్వగలుగుతున్నాయి. అసలు నిజాలు ఇవి. కానీ తెలంగాణలో మిరుమిట్లు, ఏపీలో కునుకుపాట్లు శీర్షికన ఈనాడు ఓ అసత్య కథనాన్ని అచ్చేసింది. విద్యుత్ సంస్థలు వీటిని ఖండించి అసలు వివరాలు వెల్లడించాయి. పొరుగు రాష్ట్రంతో పోటీ పడలేకపోయిందన్న రామోజీ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. నిజానికి విభజన నాటికి రాష్ట్రంలో రోజుకు సరాసరి 20 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఉండేది. అది అప్పటి రోజువారీ విద్యుత్ వినియోగంలో దాదాపు 18%. విభజన చట్టంలో ఆస్తులు భౌగోళికంగా, అప్పులు జనాభా నిష్పత్తిలో విద్యుత్ ఒప్పందాలు అప్పటికున్న లోడ్ ప్రకారం విభజించారు. రాష్ట్ర విభజన తేదీ నాటికే హైదరాబాద్ వల్ల తెలంగాణలో కరెంటు వాడకం ఎక్కువగా ఉండేది. అలాగే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ జనాభా తక్కువ కావడంతో అక్కడ తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువ. అందుకే దాదాపు 2017 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు తెలంగాణ సంస్థలకు విద్యుత్ అందించాయి. దానికి సంబంధించి దాదాపు 7,400 కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. విద్యుత్ కొరతను దాటి మనకు భౌగోళికంగా అనుకూలంగా ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుని కావలసిన థర్మల్ విద్యుత్ను కూడా అభివృద్ధి చేసుకుని మన రాష్ట్రం విద్యుత్ రంగంలో అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. మరోవైపు పునరుత్పాదక విద్యుత్ రంగంలో మన రాష్ట్రంలో దాదాపు 9,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు స్థాపించారు. కృష్ణపట్నంలో 2,400 మెగావాట్ల థర్మల్ కేంద్రం, విజయవాడలో 800 మెగావాట్ల కేంద్రం అందుబాటులోకి వచ్చాయి. పోలవరంలో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణలో సింగరేణి గనుల ద్వారా అక్కడి థర్మల్ కేంద్రాలకు కావలసినంత బొగ్గు దొరుకుతోంది. ఏపీ అయితే దూర ప్రాంతాల నుంచి అంటే మహానది బొగ్గు క్షేత్రాలు, ఒడిశాలోని తాల్చేర్, సింగరేణి బొగ్గు గనుల నుంచి సేకరించవలసి వస్తోంది. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా వేరే రాష్ట్రాలలోని విద్యుత్ సంస్థలతో ముందస్తుగా విద్యుత్ బ్యాంకింగ్ విధానం అంటే మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్లు కరెంట్ ఇచ్చేలా, మనకు మిగులు ఉన్నప్పుడు వారికి తిరిగి విద్యుత్ అందించేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనికి విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి కూడా ఇస్తోంది. ఇక ఎక్స్చేంజీలపైనే ఏపీ ఆధారపడుతోందన్న ఈనాడు ఆరోపణల్లోనూ ఎలాంటి నిజం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఎక్స్చేంజీలపై ఆధారపడకుండా ముందుగానే సెప్టెంబర్లో తగిన ప్రణాళికతో చర్యలు తీసుకుని జూన్ వరకు పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అత్యంత పారదర్శకంగా విద్యుత్ అమ్మకందారులను ఎంచుకుని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దానివల్ల ప్రస్తుత నెలలో ఏ విధమైన అంతరాయాలు లేకుండా కరెంటు సరఫరా అవుతోంది. మరోవైపు రాత్రిపూట రైతులు పొలంబాట పడుతున్నారంటూ ఈనాడు రాతల్లో ఎలాంటి నిజం లేదు. నిజానికి ఈ పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రస్తుతం వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు కరెంట్ అందుతోంది. భవిష్యత్తులోనూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ యూనిట్ 2.49 చొప్పున 25 ఏళ్ల పాటు కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. ఈ విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఏడాది వ్యవధిలో కృష్ణపట్నంలో 800 మెగావాట్ల 3వ యూనిట్, డాక్టర్ ఎన్టీపీఎస్ లో 800 మెగావాట్ల 8వ యూనిట్ ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ. 2019 నాటికి కృష్ణపట్నంలో 60% పనులు మాత్రమే పూర్తయ్యాయి. డాక్టర్ ఎన్టీపీఎస్ లో 8వ యూనిట్ నిర్మాణ పనులు 60% మాత్రమే పూర్తయ్యాయి. తర్వాత కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి 2 ప్లాంట్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం 115 మెగావాట్ల సామర్థ్యం గల 2 యూనిట్ల నిర్మాణ పనులను ఏపీ జెన్కో శరవేగంగా జరిపిస్తోంది. పీక్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకుని ముందుకెళుతోంది. పోలవరంలో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసి దశల వారీగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంయుక్త భాగస్వామ్యంలో 5,000 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు నిర్మించే దిశగా ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్పీసీతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. వాస్తవాలు ఇలా ఉంటే నిజాల్ని వక్రీకరిస్తూ కథనాన్ని రాసింది ఈనాడు.